విజయవాడ నగరంలో పరదా చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్ర ప్రమోషన్ లో భాగంగా సత్యరాయనపురంలోని అఖిల బంకేట్ హాల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో తాను చాలా కష్టపడ్డానని చేశానని కంటతడి పెట్టుకుంది. లేడీ ఓరియంటెడ్ రోల్లో తాను మొదటిసారిగా నటించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరి చిత్రాన్ని థియేటర్లకు వచ్చి చూడాలని కోరారు. పరదా కథ వినగానే నేను చాలా ఎమోషనల్ అయ్యానని, నటించేటప్పుడు కూడా అంతే ఎమోషనల్ అయ్యానని తెలిపారు. ప్రతి హీరోయిన్ ఇలాంటి క్యారెక్టర్ కావాలని కోరుకుంటుందన్నారు. దర్శకులు, నిర్మాతలు నా మీద ఎంతో నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించారని, వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా ప్రేక్షకులు నిలబెట్టాలన్నారు. కో స్టార్స్ గా నటించిన సంగీత, దర్శన బాగా నటించారు. ప్రతి ఒక్కరూ వారి క్యారెక్టర్ కి జీవం పోసారని తెలిపారు. సినిమా బండి, శుభం చిత్రాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించాలన్నారు. పరదా చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నానని, ఈ చిత్రాన్ని ఓటీటీ ద్వారా కాకుండా ప్రతి ఒక్కరూ థియేటర్స్ కి వచ్చి చిత్రాన్ని చూడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నిర్మాతలు విజయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన పరదా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని, అఖిలాంధ్ర ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. ఆనంద మీడియా అనే బ్యానర్ మీద తొలి ప్రయత్నంగా శ్రీధర్ అనే నేను, విజయ్ గారు, శ్రీనివాస్ అనే కొత్త ముగ్గురు ఫ్రెండ్స్ని కలిపి ఒక బ్యానర్ స్థాపించి ఒక మంచి సినిమా తీయాలనే ఒక తలంపుతోటి అప్పటికే సినిమా బండి సినిమా చేసిన నెట్ఫ్లిక్స్ ఒరిజినల్స్లో మీకు తెలుసు ప్రవీణ్ గారిని దర్శకుడిగా పెట్టుకొని ఒక మంచి కథ ఆలోచించి దాని మీద ఈ కథకి అనుపమ గారే పూర్తిగా 100% న్యాయం చేయగలరు అని చెప్పి దర్శకుడు చెప్పిన మీదట మరి మా విజయ్ గారు, ప్రవీణ్ గారు అనుపమ గారిని కలిసినప్పుడు వారు స్క్రిప్ట్ విన్న వెంటనే ఈ స్క్రిప్ట్ బాగా నచ్చి తప్పకుండా చేస్తానని చెప్పిన మాట ఇచ్చి వారికి తోడుగా మలయాళీ సూపర్ స్టార్ దర్శన రాజేంద్రన్ గారు, సంగీత గారు కూడా ప్రధాన పాత్రల్లో ఈ మంచి సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాకి మొదటి నుంచి కూడా అనుపమ పరమేశ్వరన్ గారు 100% తమ సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో మాకు చూసారా అందరూ? సో ఎలా అనిపించింది? యా ఒక మంచి సినిమా తీసాం. మాకైతే చాలా నమ్మకం ఉంది సినిమా మీద. పెద్ద పెద్ద సినిమాలతో పాటు వస్తున్నాం. కూలీ, వార్. సో నేనేమంటానంటే చూసియండి సినిమాలు ఇవన్నీ. కూలీ, వార్ ఈ 14, 15 అందరూ చూసియండి సినిమాలు. సో నెక్స్ట్ వీక్ మా సోలో రిలీజ్ పడుతుంది. సో డెఫినెట్లీ మీరు మా సినిమా చూడాలి దాని తర్వాత, ఓకేనా? సో సో మీరు చూసి అందరికీ చెప్పండి. అంటే ఏం చెప్తాం అంటే డెఫినెట్లీ ఇది కొత్త రకమైన సినిమా. మనందరూ అంటే ఎప్పుడు చాలా సినిమాలు చూస్తాం తెలుగులో, కానీ ఒక ఫీమేల్ ట్రావెల్ ఫిల్మ్ కానీ ఇవన్నీ మన తెలుగులో చాలా రేర్గా చూస్తాం కదా. సో డెఫినెట్లీ అందరూ అదే చెప్తారు కదా. హలో అండి, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. నా పేరు విజయ్. పర్దా అనే సినిమాని మేము ఒక 2.5 years నుంచి, అంటే అది జస్ట్ పుట్టినప్పటి నుంచి, అంటే ఆ థాట్ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు అదే ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నామండి. అంటే నేను ప్రవీణ్తో పాటు మాకు తోడైన ఇంకో శక్తి అనుపమ అండి. అనుపమ వచ్చిన తర్వాత మాకు డబుల్ అయింది, మా ఎనర్జీ డబుల్ అయింది. ఇందాక మీరు అడిగారు అనుపమనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని. అనుపమ కథ ప్రకారం అండి, అసలు ఈ అమ్మాయి ఏంటి, ఒక విలేజ్లో ఉండే ఒక అమ్మాయిలా కనిపించే అమ్మాయి ఆ కంప్లీట్ ఆర్క్ టువర్డ్స్ ఎండ్ చూసేటప్పుడు మీరు చెప్తారు సినిమా చూసిన తర్వాత అనుపమ ఎందుకు ఈ సినిమా కరెక్టు అని. అనుపమ చాలాసార్లు చెప్పారు తను ఫస్ట్. అసలు నేను మాట్లాడాలనుకున్నది అంతా వీళ్ళందరూ మాట్లాడారు. మేము చాలా కష్టాలు దాటి చేసిన ఒక సినిమా అది. ఇప్పుడు కూడా చాలా కష్టాలు ఫేస్ చేస్తున్నాం. దయచేసి ఈ సినిమా చూడండి, సపోర్ట్ చేయండి. అనుకుంటున్నాము ఎందుకంటే చాలా మీరు చెప్పినట్టు యూనిక్ గా కనిపిస్తుంది ట్రైలర్ చూసినప్పుడు కూడా. యాక్చువల్లీ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ అనిపించేది మూవీ థియేటర్కి వెళ్ళి చూడాలి అని. థ్యాంక్ యూ అండి. సో ఆ ట్రైలర్ అయితే మాత్రం 100% అలాగే ఉంది. కష్టం అనేది లేదు అంటే అది మీకు సక్సెస్ తర్వాత 100% ఖచ్చితంగా మీరు జస్ట్ వెయిటింగ్ అండి. నెక్స్ట్ 1 weekలో ఉంది. 1 week